హాయ్ స్టూడెంట్స్. సో ఈరోజు నేను చేయబోయే వీడియో బేసిక్ అకౌంటింగ్ టర్మ్స్. సి మనం ఏ సబ్జెక్టు తీసుకున్నా ఒక్కొక్క సబ్జెక్ట్లో కొన్ని టర్మ్స్ అనేది కామన్గా యూస్ చేస్తూ ఉంటారు. అవి కంపల్సరీ ఆ సబ్జెక్ట్ మనం నేర్చుకోవాలంటే కంపల్సరీ ఫస్ట్ ఆ టర్మ్స్ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే టర్మ్స్ తెలియకుంటే మనకు ఫర్దర్గా ఏమీ అర్థం కాదు. కాబట్టి టర్మ్స్ అన్ని కూడా మనం తెలుసుకొని మళ్ళీ అకౌంటింగ్ ప్రాబ్లమ్స్లో కనుక వెళ్తే అప్పుడు మనకి ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. జనరల్గా ప్రాక్టికల్గా ఎలా ఉంటుందంటే స్టూడెంట్స్ కాలేజీలో చేరినప్పుడు కొంతమంది అర్లీగా చేరుతారు, కొంతమంది కొంచెం లేట్గా చేరుతారు. సో ఎవరైతే కాలేజీలో అర్లీగా చేరుతారో వాళ్ళకు ఇంట్రడక్షన్ నుండి లెక్చర్స్ సబ్జెక్ట్ చెప్తారు. సో దీంతో ఏమవుతుందంటే అర్లీగా చేరిన వాళ్ళు స్టార్టింగ్ నుండి వింటారు కాబట్టి వాళ్ళకి సబ్జెక్ట్ అనేది క్లియర్గా అవేర్నెస్ ఉంటుంది, బాగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. బట్ ఎవరైతే లేట్గా చేరుతారో వాళ్ళకు కొంతవరకు సిలబస్ అయిపోయి ఉంటుంది, అంటే ఆ స్టార్టింగ్ బేసిక్స్ అనేది అయిపోయి ఉంటుంది. ఆ టర్మ్స్ ఇవన్నీ కూడా ముందు బేసిక్స్ చెప్పేసి ఉంటారు. దాని తర్వాత వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే టర్మ్స్ తెలియదు కాబట్టి వాళ్ళు ఏదో చెప్తుంటారో వీళ్ళకి అర్థం కాదు. ఇంకా ఫర్దర్గా ప్రాబ్లమ్స్లో వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళకి ఏంటంటే సబ్జెక్టే రాదు. ఇట్లా పాస్ అవ్వడం అనేది కామన్గా చేసుకోవచ్చు, అది ఇబ్బంది లేదు. పాస్ అవ్వడం ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకున్నా పాస్ అయిపోవచ్చు. బట్ పాస్ అవ్వడం వేరు, సబ్జెక్ట్ తీసుకోవడం వేరు. ఓకేనా? సో కాబట్టి సబ్జెక్ట్ తీసుకోవాలంటే మనకు బేసిక్ టర్మ్స్ అనేది బాగా తెలుసుకోవాలి. ఓకే, సో ఎస్ కమింగ్ టు ద పాయింట్, బేసిక్ అకౌంటింగ్ టర్మ్స్. సో ఫస్ట్ దీంట్లో ఈవెంట్ అండ్ ట్రాన్సాక్షన్ ఉంది. ఈవెంట్ అంటే జనరల్గా ఈ పదం ఈ రోజుల్లో మనం కామన్గా చూస్తూ ఉంటాం. మనకు కొన్ని బిజినెస్ కూడా ఉన్నాయి ఆల్మోస్ట్ మెయిన్ టౌన్స్లో, సిటీస్లో అంతా కూడా ఈ ఈవెంట్ షాప్ అని, ఈవెంట్ మేనేజర్ అని, ఇలాగ చాలా మంది ఈ పదాలు అనేది మనం వింటున్నాం. అంటే జనరల్గా మనకు తెలిసింది ఏంటంటే ఈవెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో బర్త్డే లేదు సంథింగ్, ఏదో ఇంకేదో ఫంక్షన్, మ్యారేజ్ ఫంక్షన్ సంథింగ్, దాన్ని మనం ఈవెంట్ అంటాం. అంటే జనరల్ ఈవెంట్ అంటే అందరూ దట్ ఈస్ చాలామంది గ్రూప్గా ఒక చోట చేరి ఏదో ఒక ఫంక్షన్ అనేది చేయడానికి మనం ఈవెంట్ అని అంటాం. అది మీకు తెలిసిన పాయింట్. అందుకే అక్కడ ఈవెంట్ షాప్ అంటాం. ఆ షాప్లో ఏంటంటే ఫంక్షన్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా ఆ షాప్లో దొరుకుతాయి, అందుకే దానిలో ఈవెంట్ షాప్ అంటాం. ఓకే, ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే అకౌంటింగ్లో వచ్చేసరికి ఈవెంట్ ఉంది, దాని తర్వాత ట్రాన్సాక్షన్ ఉంది. సో ఈవెంట్, ట్రాన్సాక్షన్. ఈవెంట్ అనేది ఒక యాక్టివిటీ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఎందుకంటే జనరల్గా ఈవెంట్ వేరు, యాక్టివిటీ వేరు. దాని సపరేట్గా మీనింగ్ వెళ్ళినప్పుడు అది కాస్త వేరుగా ఉంటుంది. ఈవెంట్ అంటే ఒక పర్టికులర్ టైము, పర్టికులర్ డే, పర్టికులర్ టైము, కొంతమంది గ్రూప్గా చేరుతారు, వర్క్ యాక్టివిటీ అనేది అయిపోతుంది, అక్కడికి అది ఈవెంట్ అంటే. యాక్టివిటీ అనేది జనరల్గా ఇప్పుడు మనం చేస్తుంటాం, ఏదో ఒక పని చేస్తుంటాం కాబట్టి ఏదో ఒక యాక్టివిటీ చేస్తున్నాం అని చెప్పేసి అంటే ఇది వేరు, ఇది వేరు. బట్ ఇక్కడ ట్రాన్సాక్షన్ ఉంది కదా, సో ఈ ట్రాన్సాక్షన్ అర్థం చేసుకోవాలంటే ఈవెంట్నే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ యాక్టివిటీ అనుకోండి. డిఫరెన్స్ అయితే ఉంటుంది ఈవెంట్ యాక్టివిటీకి, బట్ యూ కన్సిడర్ దట్ ఇదే యాక్టివిటీ అనుకోండి. ఓకే, ఈవెంట్ అంటే యాక్టివిటీ అనుకుందాం, దాని తర్వాత ట్రాన్సాక్షన్. దీనికి గాను నేను ఇక్కడ ఒక చిన్న బొమ్మ వేశాను, అది చూస్తే మీకు క్లియర్గా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, సో మీకు సపరేట్గా ఈ బోర్డు ఒక మొత్తం క్లియర్గా మీకు పెడతాను, ఇది సపరేట్గా చూసుకోండి, అది స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి, మీకు ఈజీగా అర్థమవుతుంది, ఇక్కడ ఉన్న టాపిక్స్ ఇవన్నీ కూడా తెలుస్తుంది. సో ఇప్పుడు దీన్ని గురించి చూద్దాం. ఈవెంట్, ట్రాన్సాక్షన్ విన్నాం, ఈవెంట్ని యాక్టివిటీ తీసుకుందాం. సో ఇప్పుడు చూడండి, ఈవెంట్ అది 2 టైప్స్లో ఉంటుంది. అంటే యాక్టివిటీ అనుకోండి 2 టైప్స్లో ఉంటుంది. ఒకటి నాన్ ఫినాన్షియల్ ఈవెంట్, రెండోది ఫినాన్షియల్ ఈవెంట్. ఈవెంట్ 2 టైప్స్, ఒకటి నాన్ ఫినాన్షియల్ ఈవెంట్, ఇంకోటి ఫినాన్షియల్ ఈవెంట్. ఫినాన్షియల్ ఈవెంట్ అంటే ఏంటి? ఏదైతే మానిటరీ టర్మ్స్ ఉందో, ఏదైతే డబ్బుతో ముడిపడి ఉందో
దాన్ని మనం ఫినాన్షియల్ అంటాం. నాన్ ఫినాన్షియల్, సో అక్కడ మనీ లేదు, దట్ ఇస్ క్యాష్ లేదు, మనీ లేదు, మానిటరీ టర్మ్స్ ఏమీ లేదు అనే పాయింట్. సో యాక్టివిటీ టూ టైప్స్ లో, ఒకటి ఫినాన్షియల్ యాక్టివిటీ, ఇంకోటి నాన్ ఫినాన్షియల్ యాక్టివిటీ. ఇప్పుడు ఈ ఫినాన్షియల్ ఈవెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం ట్రాన్సాక్షన్ అంటాం. ఓకేనా? సో ఇప్పుడు అర్థమైన పాయింట్, యాక్టివిటీ ఏదైతే ఫినాన్షియల్ యాక్టివిటీ ఏదైతే ఉందో అది ట్రాన్సాక్షన్. నాన్ ఫినాన్షియల్ యాక్టివిటీ అది ట్రాన్సాక్షన్ కాదు, అది కేవలం ఈవెంట్ ఓకే. సో ఈ ట్రాన్సాక్షన్ పదం ఈరోజు జనరల్గా అందరూ ఆ పదాన్ని వాడుతూనే ఉంటారు. అంటే తెలుసో తెలియకో, బట్ ఒక అండర్స్టాండింగ్ వచ్చేసి ఆ పదాన్ని మనం వాడుతూనే ఉన్నాం. బ్యాంక్లో ట్రాన్సాక్షన్ అంటున్నాం, షాప్లో ట్రాన్సాక్షన్, బిజినెస్లో ట్రాన్సాక్షన్ అంటాం. బట్ బేసిక్గా మీనింగ్ ఏంటంటే ట్రాన్సాక్షన్ అంటే ఏ ఈవెంట్ అయితే ఫినాన్షియల్ నేచర్లో ఉంటుందో అది ఈ ట్రాన్సాక్షన్ అంటాం. కానీ జస్ట్ ఒక సెంటెన్స్లో చెప్పాలంటే, ఎనీ యాక్టివిటీ విచ్ ఈస్ రిలేటెడ్ టు మనీ ఆర్ మనీస్ వర్త్, దట్ ఈస్ ట్రాన్సాక్షన్. సో మనీ లేదు, దానికి వాల్యూ లేదు అంటే ఆటోమేటిక్గా అది కేవలం ఈవెంట్ అవుతుంది, కేవలం ఒక యాక్టివిటీ అవుతుంది, కానీ అది ట్రాన్సాక్షన్ అయితే కాదు. ఇప్పుడు దీనికోసం మీకు ఇంకొంచెం క్లారిటీ ఇచ్చేందుకు నేను ఒక చిన్న బొమ్మ వేసాను, చూడండి. షాప్ ఓనర్, ఇది షాప్ అంటే మీకు స్క్రీన్ షాట్ దగ్గర చూసుకున్నప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇది షాప్, షాప్లో షాప్ ఓనర్. ఓకే, ఇప్పుడు ఇది చూడండి ఎట్లా వస్తుందో. ఫస్ట్ ఓనర్ గోయింగ్ టు షాప్, ఓనర్ ఎవరైతే ఉన్నారో, షాప్ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను షాప్కి వెళ్తున్నాడు. సో షాప్కి వెళ్ళిన తర్వాత షాప్లో కూర్చున్నాడు. షాప్లో కూర్చున్న తర్వాత సప్లయర్ అంటే ఏజెన్సీ వాళ్ళు, అంటే సరుకు తీసుకొస్తారు కదా. సో సప్లయర్ వచ్చాడు. ఆ సప్లయర్ దగ్గర షాప్ ఓనర్ ఏం చేస్తున్నాడంటే స్టాక్ తీసుకుంటున్నాడు. స్టాక్ అంటే సరుకు, స్టాక్ తీసుకుంటున్నాడు, రిటర్న్లో క్యాష్ ఇచ్చాడు. ఓకే, దాని తర్వాత ఒక కస్టమర్ వచ్చాడు. కస్టమర్ దగ్గర క్యాష్ తీసుకున్నాడు షాప్ ఓనర్, అతనికి ప్రోడక్ట్, బిస్కెట్ కావచ్చు, చాక్లెట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రోడక్ట్ అది ఇచ్చాడు. మళ్ళీ దాని తర్వాత ఈవినింగ్ బిజినెస్ క్లోజ్ చేసి, షాప్ క్లోజ్ చేసి, ఓనర్ గోయింగ్ టు హోమ్, ఇంటికి వెళ్తున్నాడు ఓనర్. సో ఇక్కడ 5 ఈవెంట్స్ ఉన్నాయి, దాన్ని 5 యాక్టివిటీస్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో 5 ఈవెంట్స్ ఉన్నాయి. ఏంటి? ఒకటి షాప్ ఓనర్ షాప్కి వచ్చాడు, ఫస్ట్ షాప్ ఓనర్ షాప్కి వచ్చాడు, సో దట్ ఈస్ ఫస్ట్. రెండోది షాప్లో కూర్చొని వ్యాపారం చేస్తున్నాడు, దట్ ఈస్ సెకండ్. థర్డ్, సప్లయర్ ఏజెన్సీ వాళ్ళు వచ్చారు, సరుకు తీసుకొచ్చారు, దట్ ఈస్ థర్డ్. అండ్ ఫోర్త్, కస్టమర్ వచ్చాడు, డబ్బు ఇచ్చాడు, సరుకు తీసుకెళ్ళాడు, ఫోర్త్. ఫిఫ్త్ అయిపోయింది, వెళ్ళిపోయాడు ఓనర్. ఇక్కడ 5 ఈవెంట్స్ ఉన్నాయి. సో ఈ 5 ఈవెంట్స్లో ఇక్కడ మనకు క్యాష్ కనిపించదు, ఇక్కడ క్యాష్ లేదు, ఇక్కడ క్యాష్ లేదు. అంటే ఓనర్ షాప్కి రావడం క్యాష్ లేదు, షాప్లో వచ్చి కూర్చున్నాడు, కూర్చోవడంతో క్యాష్ రాదు. మూడవది ఇంటికి వెళ్ళిపోయాడు, అక్కడ కూడా క్యాష్ లేదు. బట్ ఏజెన్సీ వాళ్ళ దగ్గర సరుకు తీసుకొని క్యాష్ పే చేశాడు, ఇక్కడ క్యాష్ కనిపిస్తుంది. దాని తర్వాత కస్టమర్ దగ్గర క్యాష్ తీసుకొని కస్టమర్కి సరుకు ఇస్తున్నాడు, ఇక్కడ క్యాష్ కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చాడు. ఈ 2 ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో, దట్ ఈస్ సప్లయర్ రావడం, వాళ్ళకి క్యాష్ ఇచ్చి సరుకు తీసుకోవడం, దాని కస్టమర్ క్యాష్ తీసుకొని సరుకు ఇవ్వడం, ఈ 2 ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ క్యాష్ కనిపిస్తాను, కాబట్టి దీన్ని మనం ట్రాన్సాక్షన్ అంటాం. ఓకే, సో క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోండి. ఎక్కడైతే మానిటరీ టర్మ్స్లో ఉంటుందో అది ట్రాన్సాక్షన్, మానిటరీ టర్మ్స్ కాకుండా ఉంటే అది ట్రాన్సాక్షన్ కాదు, అది ఓన్లీ ఈవెంట్ కిందకి వస్తుంది. అయితే ఇక్కడ చిన్న క్లారిఫికేషన్ ఇస్తాము. సపోజ్ ఇక్కడ కస్టమర్ డబ్బు ఇవ్వకుండా మళ్ళీ డబ్బు ఇస్తాను అని చెప్పేసి సరుకు తీసుకుంటే అది కూడా ట్రాన్సాక్షన్. ఓకే, సపోజ్ షాప్ కీపర్ డబ్బు కాకుండా ఫ్రెండ్లీగా ఊరికే ఇస్తే అది ట్రాన్సాక్షన్ కాదు, ఎందుకంటే అక్కడ మళ్ళీ క్యాష్ లేదు. కాబట్టి డబ్బు ఉంటేనే, ఆ వాల్యూ ఉంటేనే ట్రాన్సాక్షన్ కాదు. ఓకే, సో దీంతో ఫస్ట్ బేసిక్ టర్మ్ దట్ ఈస్ ఈవెంట్ మీకు అర్థమైంది. దాని తర్వాత ట్రాన్సాక్షన్ కూడా మీకు అది అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, దెన్ కమింగ్ టు ద సెకండ్ వన్, క్యాపిటల్.
సో క్యాపిటల్ వచ్చేసరికి ఈ పదం కూడా అందరూ తెలిసింది ఈ రోజుల్లో, బట్ ఏంటో. సో క్యాపిటల్ అంటే ఓనర్, బిజినెస్ ఓనర్ ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఫస్ట్లో ఏదైతే డబ్బు పెడుతున్నాడో బిజినెస్ స్టార్ట్ చేయడానికి, దాన్ని క్యాపిటల్ అని అంటాం. తెలుగులో మనం పెట్టుబడి అంటాం దాన్ని క్యాపిటల్. ఓకే. సో దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ క్యాపిటల్ మళ్ళీ క్లారిఫికేషన్ వస్తుంది. అంటే ఓనర్ ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు పెట్టేదే క్యాపిటల్. మళ్ళీ బ్యాంక్ నుండి అప్పు తెచ్చాడు బిజినెస్ రన్నింగ్ లో, అది వేరు, అది క్యాపిటల్ అనేది రాదు, అది లోన్ కిందకి వస్తుంది. అయితే మళ్ళీ ఇంకో పాయింట్, సపోజ్ మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడైనా ఓనర్ సపరేట్గా పెట్టుబడి కోసమే డబ్బు తీసుకొచ్చాడు వేరే చోట నుండి, అది మళ్ళీ క్యాపిటల్ అవుతుంది. అంతేగాని బ్యాంకుల్లో అప్పు తెచ్చుకోవడం లేదు, ఇంకెవరి దగ్గర అప్పు తీసుకుంటే అది క్యాపిటల్ అయితే కావాలి. ఓకేనా. సో దట్ ఇస్ క్యాపిటల్. థర్డ్ ఇస్ ద గుడ్స్. దాని తర్వాత స్టాక్ అనమాట, హైఫన్ స్టాక్ అనమాట. అంటే గుడ్స్ అన్నా స్టాక్ అన్నా రెండు ఒకటే, ఏం డిఫరెన్స్ లేదు. తెలుగులో చెప్పాలంటే సరుకు. ఓకే. సో గుడ్స్ అన్నా సరుకు, స్టాక్ అన్నా సరుకు. అయితే సరుకు దేనంటాం, ఏదైతే మనం కొని మళ్ళీ అమ్మేందుకు ఏదైతే కొంటామో దాన్ని మనం సరుకు అంటాం. అంటే గుడ్స్ కానీ స్టాక్ వచ్చు. దాని ఉద్దేశం దట్ ఈస్ అట్ ద టైమ్ ఆఫ్ పర్చేసింగ్ ది గుడ్స్ with the intention of sales, that is goods. దాని తర్వాత పర్చేస్ అంటే ఇది అందరూ తెలిసిందే. పర్చేస్ అంటే సరుకు కొనడం. పర్చేస్ అంటే జనరల్గా మనం వెహికల్ కొంటే పర్చేస్ అంటాం, బుక్ కొంటే పర్చేస్ అంటాం, ఏదైనా సరే మనం పర్చేస్ అంటాం, కొంటే పర్చేస్ అంటాం. బట్ అకౌంటింగ్లో వచ్చేసరికి పర్చేస్ అనే పదం దేనికి వాడాలి అంటే ఓన్లీ ఫార్ గుడ్స్ ఆర్ స్టాక్. అంటే దాని మీనింగ్ ఏంది, పర్చేస్ అనే పదం ఎక్కడ వాడతామంటే సరుకు కొంటేనే పర్చేస్ అంటాం. వేరేది కొన్నప్పుడు, అంటే సపోజ్ బిజినెస్ కంప్యూటర్ కొన్నాం, అది పర్చేస్ కాదు. సపోజ్ మనం ఫ్రిడ్జ్ కొన్నాం, పర్చేస్ కాదు. సపోజ్ మనం ఏదైనా వడికల్ రా మెటీరియల్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫర్నిచర్ కొన్నాం, అది పర్చేస్ కాదు. పర్చేస్ దేని పదం వాడతాము, ఓన్లీ ఫార్ పర్చేస్ ఆఫ్ గుడ్స్ ఆర్ రా మెటీరియల్స్. తర్వాత సేల్స్, సేమ్ దీని ఆపోజిట్. పర్చేస్ అంటే కొంటాము, సేల్స్ అంటే అమ్ముతాం. మరి సేల్స్ అనే ఇది కూడా సేమ్ అదే వేలని వస్తుంది. అంటే ఏంటి, మనం గుడ్స్ అమ్మితేనే సేల్స్, ఇంకేదైనా అమ్మినాము అది సేల్స్ కాదు. సపోజ్ ఓల్డ్ ఫ్యాన్ ఒకటి ఉంది, పాత అయిపోయిన ఫ్యాన్ అమ్ముతున్నాం, అది సేల్స్ కాదు. ఓకే. ఎస్. దాని తర్వాత అసెట్స్ అంటే ఏదైతే మన కంటికి కనిపిస్తుందో, ఏదైతే మనం తాకగలుగుతామో దాన్నే అసెట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ కనిపిస్తుంది, అదేవిధంగా తాకగలుగుతాం, కాబట్టి ల్యాండ్ అసెట్. బిల్డింగ్ చూడగలుగుతాం, తాకగలుగుతాం, అసెట్. ఫ్యాన్ చూడగలుగుతాం, తాకగలుగుతాం, అసెట్. వెహికల్ చూడగలుగుతాం, తాకగలుగుతాం. ఇవన్నీ కూడా అసెట్స్ కిందకి వస్తాయి. అంటే సింపుల్గా చెప్పాలంటే అది ఇప్పుడు చెప్పాను మీకు, ఏదైతే చూడగలుగుతామో తాకగలుగుతామో అదంతా కూడా అసెట్స్. దాని తర్వాత లయబిలిటీస్ అంటే అప్పు. క్యాపిటల్ కూడా లయబిలిటీ కిందకి వస్తుంది. ఓకే. సో అప్పు అనేది అందరూ తెలిసింది, బ్యాంక్ లోన్ అప్పు. క్రెడిటార్స్ దట్ ఈస్ మనం సప్లయర్ దగ్గర అప్పు తీసుకున్నాం, సరుకు అప్పు తెచ్చుకున్నాం, అది కూడా అప్పే. అది ఇంకెవరి దగ్గర దట్ ఈస్ క్యాష్ అప్పు తెచ్చుకున్నాం, అది కూడా అప్పే. ఇదంతా కూడా లయబిలిటీ కిందకి వస్తుంది. దాని తర్వాత క్రెడిటార్, ఎవరైతే మన బిజినెస్కి అప్పిస్తారో వాళ్ళు మనకు క్రెడిటార్. ఇంకో ఏం చెప్పాలంటే ఎవరైతే అప్పిస్తాడో అతను క్రెడిటార్. దాని తర్వాత డెటార్, ఎవరైతే అప్పు తీసుకుంటాడో అతను డెటార్. సపోజ్ మనం కస్టమర్కి సరుకు అప్పులో ఇస్తున్నాం, కాబట్టి ఆ కస్టమర్ మనకు డెటార్ అవుతాడు.
అయితే మన క్రెడిటార్ ఎవరు? మనకు ఎవరైతే సరుకు అప్పిచ్చాడు అంటే ఏజెన్సీ వాళ్ళు కావచ్చు, కంపెనీ వాళ్ళు కావచ్చు, వాళ్ళు మన క్రెడిటార్స్ అవుతారు. ఓకే, సో ఇక్కడ క్లియర్ కట్గా అండర్స్టాండ్ చేసుకొని కన్ఫ్యూజ్ కావద్దండి. క్రెడిటార్ అంటే అప్పిచ్చేవాడు, డెటార్ అంటే అప్పు తీసుకునేవాడు. ఆ తర్వాత ఇన్వాయిస్ హైఫన్ బిల్ పెట్టాను. అంటే ఇన్వాయిస్ అన్న బిల్ అన్న రెండు ఒకటి. ఒకప్పట్లో మనం ఏదైనా కొంటే బిల్ ఇచ్చేవారు, ఇప్పుడు కొన్నప్పుడు బిల్లే ఇస్తున్నారు, బట్ దానిపైన క్లియర్గా రాసి ఉంటారు ట్యాక్స్ ఇన్వాయిస్ అని ఉంటుంది. ఇన్వాయిస్ మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ చూడండి, ఏదైనా పెద్ద షాప్లో షోరూమ్స్లో మీరు ఏదైనా కొంటే ఆ బిల్ పైన ఏముంటుందంటే ట్యాక్స్ ఇన్వాయిస్ ఉంటుంది. ఇన్వాయిస్ ఇస్ నథింగ్ బట్ బిల్. ఓకేనా. దాని తర్వాత రిసిప్ట్. రిసిప్ట్ అంటే మనం ఏదైనా పేమెంట్ ఇచ్చినప్పుడు ఎవరికైనా మనం పేమెంట్ కడితే వాళ్ళు మనకు రిసిప్ట్ ఇస్తారు. ఓకే, సో మనం ఎవరికైనా పేమెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు మనకి ఇచ్చేది రిసిప్ట్. ఎందుకంటే ఈ బేసిక్ టర్మ్స్ రిసిప్ట్స్ లేకుంటే మన అకౌంటింగ్ ఏది కూడా ఎంటర్ చేయలేము. రిసిప్ట్స్ కంపల్సరీ కావాలి. సో కాబట్టి రిసిప్ట్స్ కూడా కంపల్సరీ ఉండాలి, ప్రూఫ్ అంతా కూడా. తర్వాత నెక్స్ట్ వేజెస్. వేజెస్ అంటే ఎవరైతే మన దగ్గర అంటే మన సపోజ్ మన బిజినెస్లో డైలీ లేబర్ వస్తున్నారు, వాళ్ళకు మనం పే చేసేదాన్ని వేజెస్ అంటారు. ఓకే, వేజెస్ వేరు, శాలరీస్ వేరు. వేజెస్ అంటే కూలి డబ్బులు, శాలరీస్ అంటే జీతం. ఒక ఫ్యాక్టరీ అన్న తర్వాత మన ఫ్యాక్టరీలో ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళతో పాటు డైలీ లేబర్ కూడా ఉంటారు. మీరు మామూలుగా చూస్తుంటారు ఫ్యాక్టరీ దగ్గర బైపాస్ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఫ్యాక్టరీస్ ఉంటే లేబర్ వెళ్తుంటారు లోపల. లేబర్ అక్కడ ఎవరు అంటే గడ్డి కోసే వాళ్ళు ఆర్ ఊడ్చే వాళ్ళు సంథింగ్, వీళ్ళు లేబర్ కింద ఉంటారు. ఎంప్లాయీస్ ఎవరు? పర్మనెంట్గా పనిచేసేవాళ్ళు. బట్ ఈస్ వాళ్ళకు ఇది ఎంప్లాయ్మెంట్ కింద ఆల్రెడీ మీకు ముందు చెప్పాను, ఫండమెంటల్స్ ఆఫ్ కామర్స్ ఎంప్లాయ్మెంట్ ఇట్ ఈస్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ అని. అది వాళ్ళు ఎంప్లాయీస్ శాలరీస్ పే చేస్తారు. కాబట్టి వేజెస్ అనేది కూలీ డబ్బులు. దాని తర్వాత అకౌంటింగ్ పీరియడ్. అకౌంటింగ్ పీరియడ్ అంటే బిజినెస్ అన్న తర్వాత అకౌంట్స్ అనేది మనం రాయడం స్టార్ట్ చేస్తాం. బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తాము, అలాగే అకౌంట్స్ రాయడం స్టార్ట్ చేస్తాం. అయితే బిజినెస్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు, ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎప్పుడు క్లోజ్ చేయాలంటే April 1 స్టార్ట్ చేస్తాం, March 31కి ఎండ్ చేస్తాం. ఓకే, సో ఇదే విధంగా అకౌంటింగ్ కూడా ఏంటి, April 1 నుండి అకౌంట్స్ రాయడం స్టార్ట్ చేస్తాము న్యూ ఇయర్వి. అదేవిధంగా March 31కి అకౌంట్స్ అంతా కూడా క్లోజ్ చేస్తాం. కాబట్టి అకౌంటింగ్ పీరియడ్ అంటే మనం ఎంతకాలం అయితే ఒక పీరియడ్ ఫిక్స్ చేసుకున్నామో అకౌంట్స్ రాయడానికి, ఒక బిజినెస్ చేయడానికి, దాన్ని అకౌంటింగ్ పీరియడ్ అండి. ఓకే, దాని తర్వాత బ్యాడ్ డెట్స్. బ్యాడ్ అంటే చెడు, డెట్ ఇంకా రాదు. ఇక్కడ డెటాస్ అన్నాం, అంతకుముందే ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. డెటాస్లో మన బిజినెస్లో మనం ఏం చేస్తున్నామంటే కస్టమర్కి మనం అప్పిస్తున్నాం. ఎప్పుడైతే కస్టమర్ మన దగ్గర అప్పు తీసుకున్నాడో ఆ కస్టమర్ మనకు డెటార్ అయిపోయినాడు. ఇప్పుడు ఆ డెటార్ మనకు డబ్బులు మనకు రిటర్న్ చేస్తే గుడ్ డెటార్. ఆ డెటార్ మన దగ్గర సరుకు తీసుకున్న తర్వాత మనకు పేమెంట్ ఇవ్వకుండా వెళ్ళిపోయాడు, ఇంకెప్పుడు రాదు ఆ పేమెంట్, అలాంటి దాన్ని మనం బ్యాడ్ డెట్ అంటాం. డెట్ అంటే రావాల్సింది ఇక్కడ. సో కాబట్టి బ్యాడ్ డెట్ అంటే ఇంకా రాదు. నెక్స్ట్ రెవెన్యూ హైఫన్ ఇన్కమ్ పెట్టాను. అంటే రెవెన్యూ అన్న ఇన్కమ్ అన్న రెండు ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్ MRO అంటాం, మండల్ రెవెన్యూ ఆఫీసర్. మండల్ అంటే ఏరియా, రెవెన్యూ ఆ మండల్లో వచ్చే ఇన్కమ్ని అంటే ఏంటి, ట్యాక్సెస్ వసూలు చేస్తాం, దాన్ని మనం రెవెన్యూ అంటాం గవర్నమెంట్ దాంట్లో. మండల్ రెవెన్యూ ఆఫీసర్ దానికి సంబంధించిన ఆఫీసర్. సో రెవెన్యూ అంటే మీకు ఇప్పుడు క్లారిటీ అవుతుంది. దట్ ఈస్ రెవెన్యూ అంటే ఇన్కమ్. ఇప్పుడు బిజినెస్కి ఇన్కమ్, సో రెవెన్యూ అన్న ఇన్కమ్ అన్న రెండు ఒకటే, అందుకే ఇక్కడ రెవెన్యూ హైఫన్ ఇన్కమ్ పెట్టారు. దాని తర్వాత ప్రాఫిట్. జనరల్గా ఇన్కమ్ పదానికి, ప్రాఫిట్ పదానికి, గెయిన్ పదానికి మూడు ఒకటే అనుకుంటాం. ఫైనల్గా వచ్చేది ఒకటే, కానీ
అన్ని పదాలు అన్నిట్లో ఒకే విధంగా మనం వాడేందుకు కుదరదు. ఇన్కమ్ అనేది మనకు రెగ్యులర్గా వస్తే ఇన్కమ్ అంటాం. ఓకే, రెగ్యులర్గా వస్తే ఇన్కమ్ అంటాం. ప్రాఫిట్ అనేది ఏంటి, ఎప్పుడో ఒకసారి మనం చూసుకుంటాం, అంటే సంవత్సరానికి ఒకసారి చూసుకుంటాం, లేదా 3 నెలలకు ఒకసారి చూసుకుంటాం, 6 నెలలకు ఒకసారి చూసుకుంటాం మన బిజినెస్లో, అలాంటిది ప్రాఫిట్. గెయిన్ అనేది ప్రాఫిట్కి మళ్ళీ గెయిన్కి డిఫరెన్స్ ఉంది. ప్రాఫిట్ అనేది ఈ వ్యాపారం చేస్తే వచ్చింది ప్రాఫిట్. గెయిన్ అంటే మనం ఏదైనా అసెట్ అమ్మితే దానిపైన మనకి ఏదైతే లాభం వచ్చిందో అది గెయిన్. కాబట్టి ఇన్కమ్ వేరు, ప్రాఫిట్ వేరు, గెయిన్ వేరు. నెక్స్ట్ ఎక్స్పెన్స్. ఎక్స్పెన్స్ అనేది ఖర్చు, ఇది అందరూ తెలిసిందే. ఎక్స్పెండిచర్ అంటాము, ఎక్స్పెన్స్ అంటే బిజినెస్లో మనం ఖర్చు పెట్టకుంటే మనం బిజినెస్ చేయలేము. శాలరీస్ ఎక్స్పెన్స్, వేజెస్ ఎక్స్పెన్స్, కరెంట్ బిల్ ఎక్స్పెన్స్, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎక్స్పెన్స్, సో టెలిఫోన్ బిల్ ఎక్స్పెన్స్, వాటర్ బిల్ ఎక్స్పెన్స్, ఇవన్నీ కూడా ఎక్స్పెన్స్. ఓకేనా? దాని తర్వాత లాస్. నెక్స్ట్ ఇస్ ద లాస్. లాస్ అంటే నష్టం. ఖర్చు వేరు, నష్టం వేరు. ఖర్చుని మనం ఎక్స్పెన్స్ అంటాం, నష్టాన్ని మనం లాస్ అంటాం. అయితే ఈ డిఫరెన్స్ ఏంటంటే ఎక్స్పెన్స్లో మనకు ఫ్యూచర్ బెనిఫిట్ ఉంటుంది, లాస్లో మనకి ఏం బెనిఫిట్ ఉండదు. అదే డిఫరెన్స్ ఎక్స్పెన్స్కి లాస్. ద నెక్స్ట్ డెబిట్, క్రెడిట్. డెబిట్, క్రెడిట్ ఈ రెండు పదాలు మనకు అకౌంటింగ్లోనే ఇది మనం చూస్తుంటాం. ఈవెన్ ఈ మధ్య మనకు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్లో మనకు మెసేజెస్ వస్తూ ఉంటాయి. మనం ఎవరికైనా పే చేసినప్పుడు మన బ్యాంక్ నుండి మనకు మెసేజ్ వస్తుంది, ట్రాన్సాక్షన్కి మెసేజ్ వస్తుంది. యువర్ అకౌంట్ హ్యాస్ బిన్ డెబిటెడ్ విత్ రూపీస్ అని చెప్పి సంథింగ్ వస్తుంది, డెబిటెడ్ అని వస్తుంది. అదే మన అకౌంట్కి ఎవరైనా డబ్బులు వేసారనుకోండి, యువర్ అకౌంట్ హ్యాస్ బిన్ క్రెడిటెడ్ అని వస్తుంది. కాబట్టి ఈ టర్మ్ మీరు మామూలుగా చూస్తూ ఉంటారు బ్యాంక్ ట్రాన్సాక్షన్ మెసేజెస్లో, డెబిటెడ్, క్రెడిటెడ్ అనే పదాన్ని మీరు చూస్తూ ఉంటారు. అయితే ఈ బ్యాంక్ ట్రాన్సాక్షన్ మెసేజ్ పట్టించి మనకి ఏమర్థం అవుతుంది, డెబిటెడ్ అంటే డెబిట్ అంటే మన డబ్బులు తగ్గిపోయింది, క్రెడిటెడ్ అంటే మన డబ్బులు పెరిగింది. అంటే డెబిట్ అంటే పోయేది, క్రెడిట్ అంటే వచ్చేది. ఇది మీకు ఒక అండర్స్టాండింగ్, ఒక ఐడియా ఉంటుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ డెబిట్, క్రెడిట్ ఏదైతే ఉందో ఈ పదాలు యాక్చువల్గా లాటిన్ వర్డ్స్ డెబిట్ అనేది డెబ్రీ నుండి వచ్చింది డెబిట్, క్రెడరీ నుండి వచ్చింది క్రెడిట్. ఇది లాటిన్ పదాలు. అయితే ఈ డెబిట్, క్రెడిట్కి ఒక సిచ్యువేషన్లో డెబిట్ అంటే పోయేది, క్రెడిట్ అంటే వచ్చేది. ఒక సిచ్యువేషన్, ఇప్పుడు బ్యాంక్ ట్రాన్సాక్షన్ చెప్పాం, ఇక్కడ పోయేది వచ్చేది అంటాం. బట్ ఇదే డెబిట్, క్రెడిట్ మళ్ళీ వేరే సిచ్యువేషన్ వెళ్ళినప్పుడు ఆ సిచ్యువేషన్లో మీనింగ్ మళ్ళీ మారిపోతుంది. కాబట్టి మీకు ఏదైతే ఐడియా ఉందో దట్ ఈస్ డెబిట్ అంటే పోయేది, క్రెడిట్ అంటే వచ్చేది, దాని ఐడియాని తీసేయండి. సో ఫస్ట్ పాయింట్ మైండ్లో అది టోటల్ డిలీట్ చేసేయండి. డెబిట్ అంటే పోయేది, క్రెడిట్ అంటే వచ్చేది తీసేయండి. ఎందుకంటే ఇదే డెబిట్, క్రెడిట్ ఇంకో చోట వచ్చేసరికి డెబిట్ అంటే వచ్చేది, క్రెడిట్ అంటే పోయేది. కాబట్టి ఇలా ఉంటాయి. సో బేసిక్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డెబిట్కి, క్రెడిట్కి మీనింగ్ లేదనుకోండి, దట్ ఈస్ బెస్ట్. అదే బెస్ట్. డెబిట్కి మీనింగ్ లేదు, క్రెడిట్కి మీనింగ్ లేదు. దీని మీనింగ్ సిచ్యువేషన్ బట్టి మారిపోతుంది. సో సిచ్యువేషన్ బట్టి మారినప్పుడు మనం దాన్ని కరెక్ట్గా తీసుకోవాలి. ఇది డెబిట్, ఇది క్రెడిట్ అని మనం మైండ్ ఫిక్స్ చేసుకుంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు, అకౌంటింగ్ చేసేప్పుడు ఇబ్బంది పడిపోతారు. కాబట్టి అకౌంటింగ్ సబ్జెక్ట్లో మీరు ప్రాబ్లమ్స్ చేయాలన్నప్పుడు ఈ డెబిట్, క్రెడిట్కి మీనింగ్ లేదని చెప్పేసి ఫిక్స్ అయిపోండి. కాబట్టి డెబిట్, క్రెడిట్కి మీనింగ్ లేదు. ఓకే, దెన్ లాస్ట్ వన్ అకౌంట్. అకౌంట్ అనేది ఈ రోజుల్లో కామన్గా మనం వాడుతున్న పదమే. నాకు బ్యాంక్ అకౌంట్ ఉంది అంట. ఓకే, సో అకౌంట్, ఆ షాప్లో నాకు అకౌంట్ ఉందంట, బ్యాంక్లో అకౌంట్ ఉందంట. అయితే అకౌంట్ ఉంది అంటున్నాము, బట్ అకౌంట్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది అకౌంట్ అంటే. ఓకే, అకౌంట్ అంటే ఏంటి, ఇప్పుడు చూడండి ఈ అకౌంట్ ఎలా ఉందంటే ఈ గిర్రలు కానీ తీసేస్తే ఇది టీ ఫామ్లో ఉంది చూడండి.
సో పైన ఒక లైన్, కింద 2 లైన్స్, అంటే దగ్గర వేసాం, అంటే డిఫరెన్స్ చూపించేది, డబల్ లైన్ అంటాం దీన్ని. సో ఈ పైన ఒక లైన్, ఈ సెంటర్లో ఒక డబల్ లైన్ వేస్తే చూసేందుకు ఎలా ఉంటుందంటే టీ, ఏబిసిడిలో ఆల్ఫాబెట్స్లో టీ ఏదైతే ఉందో ఆ షేప్లో అకౌంట్ ఉంటుంది. దాన్నే మనం టీ ఫామ్ అంటాం, FORM, టీ ఫామ్ అంటాం. సో అకౌంట్ అనేది టీ ఫామ్లో ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ అకౌంట్ని మనం ఏం చేస్తున్నాం అంటే 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాం. సెంటర్ లైన్ వేసామంటే ఏంటి మీనింగ్? సెంటర్ లైన్ వేసామంటే ఆటోమేటిక్గా 2 పార్ట్స్ డివైడ్ చేస్తున్నాం. ఒకటి లెఫ్ట్ సైడ్ ఒక పార్ట్, ఇంకొకటి రైట్ సైడ్ ఒక పార్ట్. అంటే నాకు ఈ అకౌంట్లో ఈ లెఫ్ట్ సైడ్ ఒక పార్ట్, రైట్ సైడ్ ఒక పార్ట్. లెఫ్ట్ సైడ్ పార్ట్ని మనం డెబిట్ అంటాం, రైట్ సైడ్ పార్ట్ని మనం క్రెడిట్ అని అంటాం. ఓకేనా? ఎంతమంది ఇక్కడ వచ్చేది మనకు డెబిట్ క్రెడిట్, అయితే అక్కడ మీనింగ్ లేదని చెప్పాను. ఆ మీనింగ్ లేదు, దీన్ని మనం లెడ్జర్ అకౌంట్, దీని అకౌంట్ని మనం లెడ్జర్ అకౌంట్ అంటాం. సో ఈ అకౌంట్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తే దట్ ఇస్ లెఫ్ట్ సైడ్ని డెబిట్ పార్ట్, రైట్ సైడ్ని క్రెడిట్ పార్ట్ అంటాం. డెబిట్ క్రెడిట్. ఓకేనా? అయితే ఈ డెబిట్ మనం పూర్తిగా రాయము, క్రెడిట్ అని పూర్తిగా రాయము. సింపుల్గా డెబిట్ని DR అంటాము, క్రెడిట్ని CR అంటాం. ఇది ఎందుకు? ఇక్కడ డెబిట్లో మనకేముంది స్పెల్లింగ్ DEBIT ఉంది, అంటే డెబిట్ అనేది DEBIT ఉన్నప్పుడు మరి DR రాస్తున్నాం. ఇక్కడ కూడా అంతే, క్రెడిట్లో CREDIT ఉంది, అంటే క్రెడిట్లో ఇక్కడ CR ఉంది. ఇది ఎందుకు అంటే ఈ డెబిట్ లాటిన్ పదం ఇది. సో డెబ్రీ క్రెడరీ, కాబట్టి డెబ్రీ కాబట్టి DR పెట్టాం, క్రెడరీ కాబట్టి CR పెట్టాం. అర్థమైందా? అంతేగాని ఇక్కడ కూడా మనకు ఆర్ అనే పదం కనిపించలేదు దీంట్లో, కానీ దాన్ని మనం డెబిట్ అంటాం, క్రెడిట్ అంటాం, బట్ రాయడం అడుగు CR వస్తుంది. ఓకే, సో ఆల్మోస్ట్ దట్ ఇస్ మొత్తం పాయింట్స్ అని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు, మీకు మొత్తం అర్థమైంది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.